మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో కలిసి గ్రామీణ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే బుచ్చిబాబు ప్రస్తుతం ముఖ్యమైన పాత్రల కోసం టాలెంట్ హంట్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ ని పూర్తి చేసిన వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. RC16 అని తాత్కాలికంగా పేరు పెట్టిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలి ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం. జాన్వీ త్వరలోని RC16 షూటింగ్ ను ప్రారంభించనుందని, ఆమెకు తన తల్లి దివంగత శ్రీదేవి ఆశీస్సులు ఉన్నాయని ఆయన అన్నారు. బోనీ కపూర్ చేసిన ఈ ప్రకటన అనేక రూమర్స్ కు చెక్ పెట్టనుంది. ఇప్పుడు RC16 లో మహిళా ప్రధాన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. దేవర తర్వాత టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఇది రెండవ చిత్రం. ఇది నిస్సందేహంగా తెలుగు సినిమాల్లో మంచి ఛాన్సే. వృద్ధి సినిమా పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి RC16 నిర్మించబడుతుంది. అకాడమీ అవార్డుల గ్రహీత AR రెహమాన్ సంగీతాన్ని సమకూర్చేందుకు సిద్ధమయ్యారు. కాగా జూనియర్ నటిస్తున్న దేవర రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 10, 2024 వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రకటన ఖచ్చితంగా మెగా అభిమానులకు షాక్ కు గురి చేసింది. గేమ్ చేంజర్ కు లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తొలిసారిగా రామ్ చరణ్ దర్శకత్వం వహించిన చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ ఉండడం అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. నిర్మాత దిల్ రాజు దసరా కోసం గేమ్ చేంజర్ ని లాక్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుంది? దీపావళి కోసమా, డిసెంబరా, లేక 2025 వేసవి కోసమా? ప్రస్తుతం మెగా అభిమానులకు కలవరపెడుతున్న ప్రశ్న.